హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కొర్రమట్టలు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగా రుచిగా వచ్చింది ఈసారి. మేము ఊరెళ్ళాము, ఊర్లో చేసాము. ఇలా ఫ్రెష్గా పెరుగు దొడ్డుప్పు వేసి బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న దాంట్లో గరం మసాలాలు అన్నీ వేసాను. ఆకు, లవంగాలు, ఇలాచి అన్నీ కొన్ని వేసుకున్నాక మళ్ళీ మసాలా వేసాను. మసాలా పౌడరు, మెంతులు, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మొత్తం వేసేసి దాన్ని బాగా కలపాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అప్పుడే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది. ఎండు కారము దానికి సరిపడంత చూసుకొని వేసుకోవాలి. ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మెంతులది ఎందుకంటే చేదవుతుంది. ఇలా అన్నీ వేసి వాటికి ముక్కలకు బాగా పట్టించేటట్టు బాగా ముక్కలకు కలిపేసి పక్కకు పెట్టేసేయాలి. ధనియా పౌడరు, గరం మసాలా ఇలా వేసి అన్నీ వేసి బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుంటే ముక్కకు బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాండీలో ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే దాన్ని ఫ్రై చేసుకోవాలి కదా. ముందుగా ఏం చేశానంటే దాంట్లో ఒక 3-4 పెద్ద ఆనియన్ కట్ చేసి సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. ఎర్రగా దోరగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసాను. వేసి వేయించుకోవాలి దోరగా ఇలాగా. వీటిని ఏంటంటే మనం ఫిష్ ముక్కలు అయిన తర్వాత లాస్ట్కు వాటిపైన చల్లడానికి వేసుకోవడానికి చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే ఇలా దూరగా వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాక అదే ఆయిల్లో ఫిష్ ముక్కలు ముందుగా కొన్ని వేసుకోవాలి. దానికి సరిపడంత చూసుకొని ఒక 6 ముక్కలు వేసుకున్నాక మంచి బాగా ఫ్రై అయినాక అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా సిమ్ కన్నా కొంచెం పెట్టుకొని స్టవ్ అటు ఇటు వేసుకుంటూ ఉండాలి. అవి వేపాక కొంచెం పైకి అనేసి మళ్ళీ దాంట్లోనే మిగిలిన ముక్కలు కూడా వేసేసాను. ఇలాగే అన్నీ చేసేసుకున్నాక దీంట్లో మళ్ళీ కొంచెం చింతపండు కూడా పడుతుంది దీనికి, ఎందుకంటే పులుపు ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. చింతపండు నానబెట్టుకున్న పులుపు రసంని దీంట్లో వేసుకోవాలి. పక్కకు పెట్టుకొని ముక్కలనంతా ఇలా వేసేసుకొని చింతపండు రసం అంతా ఉడికాక కొద్దిగా 10 నిమిషాలు అట్లా ఉడికాక ఆ ముక్కలను కూడా దాంట్లో కలిపేసేసుకోవాలి. లాస్ట్కు ఆనియన్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్నే దీనిపైన చల్లాలి. అంతే, చాలా బాగుంటుంది.